Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైగష్. వైగష్ అంటే మరియు అతడు సమీపించను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 11వ పర్ష. సెఫర్ బెరాషిత్ లేదా ఆది కాండంలో ఇది 11వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా బెరాషిత్ 47వ అధ్యాయము 11 నుండి 27 వచనముల వరకు. యోసేపు తండ్రి సోదరులను గోషేనులోని రామసేసు ప్రాంతంలో అనగా ఈజిప్టులోని ఉత్తర భూమిలో స్థిరపరుస్తాడు. ఫరో ఆదేశం ప్రకారము వారికి ఆస్తులు ఇస్తాడు. యోసేపు తన తండ్రి సోదరులు కుటుంబాలకు ఆహారం సరఫరా చేస్తాడు. కరువు తీవ్రమవుతుంది. ప్రజలు ధనం ఇచ్చి ధాన్యం కొంటారు. ధనం అయిపోయాక పశువులు ఇచ్చి కొంటారు. అవి అయిపోయాక తమను తమ భూములను ఫరో బానిసలుగా చేసుకొని ధాన్యం అడుగుతారు. యోసేపు ఫరో తరపున భూములు కొనుగోలు చేసి ప్రజలకు విత్తనం ఇచ్చి పంటలో 5వ వంతు ఫరోకి ఇవ్వండి, 4 వంతులు మీకు అని నియమం చేస్తాడు. పూజారుల భూమి మినహా ప్రజలు సంతోషంతో ఒప్పుకుంటారు. ఇజ్రాయేలు గోషేనులో నివసించి సమృద్ధిగా వృద్ధి చెందుతాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.